దానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఈరోజు బీసీలను నట్టేయటం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలేటట్టే ఉంది. ఏదైతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ రాజ్యాంగ సవరణ కానీ లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టడం కానీ దీన్ని మొత్తం పక్కకు దారి పట్టించేసి ఈరోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై కూడా బీసీ సంఘాలు బగ్గుమంటే దీనికి సంబంధించిన మనతో మాట్లాడేందుకు అశోక్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మొత్తానికి ప్రతి అంశంలో దోకా, మన బీసీలకు కూడా దోకేనా? 100% డోకానే. ఇప్పుడు నీకాడ అవకాశం ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు ఇవ్వకపోతేవి, మంత్రి మండలిలో అవకాశం ఇవ్వకపోతేవి, ఎమ్మెల్యేల సీట్లలో అవకాశం ఇవ్వకపోతేవి, ఇప్పుడు స్థానిక సంస్థలు ఎట్లా ఇస్తావు? పైగా స్థానిక సంస్థలు ఏమన్నా పార్టీ పరంగా ఎన్నికలు జరుగుతాయా? పార్టీ పరంగా జరిగిన ఎన్నికలను ఏ విధంగా ఇస్తావు? పైగా పోయినసారి 23% రిజర్వేషన్లు ఉన్నప్పుడే 55% బీసీలకు సర్పంచులు వచ్చినాయి. కొత్తగా నువ్వు ఇచ్చేది ఏంది? 55 నుంచి ఇంకా 42 తగ్గిస్తావా? ఇంకా తగ్గించే ప్రయత్నమే నీది. డోకా గవర్నమెంటు, డోకా చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నిరుద్యోగ సమాజాన్ని మొత్తం మోసం చేసిండు. వాళ్ళ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. మోసం పోని వ్యక్తులు ఎవరన్నా తెలంగాణలో ఇప్పుడు ఎవరు లేరు. అన్ని రకాల అన్ని సమాజాన్ని మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఎగ్గొట్టినాడు. వాళ్ళ కళ్ళాలలో ఓట్ల ఆన్లైన్లో పడ్డాయి. వాళ్ళ పత్తి కొనుగోలు సరిగా జరగడం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందని చెప్తారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటాయి కదా, అది ఆన్నే తగలబడతా ఉంది. అన్ని అంశాలలో మోసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ దీంట్లో కూడా మోసం చేస్తూ ఉన్నాడు. ఇంత జరిగినా కూడా తెలంగాణలో మొత్తం బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి 56% ఉన్నటువంటి తెలంగాణ బీసీ సమాజం అంటే ఎవరికెంతో వాళ్ళకంత అని చెప్పేసి పైన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడేమో కనీసం రిజర్వేషన్ల కోసం ఏమాత్రం కూడా గట్టిగా ప్రయత్నం చేయకుండా ఈరోజు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి జనాల దగ్గరికి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? బీసీ సమాజం ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తే అసలు అతనికి అవకాశమే లేదు. స్థానిక సంస్థలలో పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేటటువంటి సాధ్యమే కాదు. సాధ్యమయ్యే కాడని ఇవ్వలేదు కాబట్టి సాధ్యమయ్యే కాడనే ఇవ్వలేను. సాధ్యం కానీ ఎట్లా ఇస్తాను? అసలు గుర్తులు పార్టీ గుర్తులు ఉండవు కదా. పార్టీ గుర్తులు లేని కాడ ఉంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలలో పార్టీ గుర్తులు ఉండొచ్చు, కానీ సర్పంచ్ వార్డు మెంబర్లు అయితే పార్టీ గుర్తులు అయితే ఉండవు కదా. కాబట్టి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. నీకు ఒకవేళ చేతనైతే ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు మురిగిపోతాయి అంటున్నావు. అది మార్చి 31 దానికి ఉంది. ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల్లో రేపు డిసెంబర్లో శీతాకాల సమావేశాలు ఉన్నాయి. మరి శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండి. తెలంగాణ ఎంపీలు ఉన్నారు కదా, మీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎంపీల చేత ప్రైవేటు బిల్లు పెట్టండి. ప్రైవేటు బిల్లుతో మరి బీజేపీ అడ్డుకుంటుందో అడ్డుకోదో తెలుస్తుంది కదా. బీజేపీ ఏమంటుంది? 42% క్రెడిట్ మీకెందుకు ఇవ్వాలా? వాళ్ళు ఇస్తే మేమే ఇస్తాము, మాకు అధికారం ఉంది కాబట్టి మీ కేంద్రంలో మేమే ఇస్తాం, మీరెందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. అదే స్థాయిలో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో కూర్చో, నీ 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆడ కూర్చో, నీకున్న ఎంపీలంతా ఆడ కూర్చో, పార్లమెంట్లో ఆందోళన చేయి. పార్లమెంట్ కూడా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు కదా. మీ రాహుల్ గాంధీ ఏమో రోజు రాజ్యాంగం పట్టుకొని పోతాడు. మరి రాజ్యాంగ నియమాల ప్రకారము నువ్వు పార్లమెంట్ అనే వేదిక ఉంది, ఆ వేదికలు ఇంతవరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ తరఫున క్వశ్చన్ అడిగిరా? అడగలేదు కదా. రేపు శీతాకాల సమావేశంలో ప్రైవేటు బిల్లు పెట్టండి, ఆందోళన చేయండి, సస్పెండ్ కాండి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, బీసీ రిజర్వేషన్ కోసం పనిచేస్తుంది. యాక్టింగ్ ఇది గవర్నమెంట్ ఏంటంటే యాక్టింగ్ గవర్నమెంట్. వాళ్ళు రేవంత్ రెడ్డి అంత యాక్టింగ్ చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈయన పరిపాలన ఏం కావడం లేదు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరికంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రైట్. ఇదే విషయానికి సంబంధించి గతంలో మీరు కూడా అంటే ఒక చాలా అధికార మార్పు అని చెప్పేసి కాంగ్రెస్ అన్నది, ఆ మార్పు విషయంలో మీరు కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. అన్ని విషయంలో సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ మీద అయితేనేది లేకపోతే వాళ్ళ మీద పోరాటం కూడా గట్టిగా చేశారు. మరి మార్పు మీరు అనుకున్న మార్పు వచ్చిందా లేకపోతే జనానికి మార్పు వచ్చింది అనుకుంటారా? అంటే ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి వస్తాడు మేము ఊహించలే. కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో, మరి బీసీల గిట్ట ముఖ్యమంత్రి ఇస్తారని మేము భావించినాము, కానీ రెడ్డి కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలే. వాళ్ళ రాష్ట్రంలో నుంచి అంతే కదా. మీరు మేధావులు, ఒక మంచి అద్భుతమైనటువంటి చాలా ఎంతో మంది అద్భుతమైన స్టూడెంట్స్ తయారు చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎంత దోకా చేసిందో మీకు మాత్రం గుర్తించలేకపోయారా? అంటే ఇవాళ ఏమైందంటే ముందుగానే వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏప్రిల్లో మొదటి ఫేసు, జూన్లో రెండో ఫేసుల వారీగా డేట్ల వారీగా ఉద్యోగాల వారీగా లెక్కలు ఇచ్చారు కదా. కానీ అట్లా నిరుద్యోగులను అయితే నిండా ముంచిండు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నాటకాలు ఆడుతుండు. వాళ్ళ రిజర్వేషన్లు కూడా ఇవ్వని రిజర్వేషన్ ఇచ్చినట్టుగా నాటకాలు ఆడుతున్నాడు. రైట్. ఇదే విషయానికి సంబంధించి దాని మీద మిమ్మల్ని ఒక సూటి క్వశ్చన్. ఈరోజు బీసీల భుజం మీద
తుపాకీ పెట్టి బీసీలనే కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ పరమైన రిజర్వేషన్ల వల్ల మేము రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చినా బీసీకి ఇచ్చినా మీరు గెలిపించుకోలేకపోయారు, మీరు గెలవలేకపోయారు అని చెప్పేసి రేపు పొద్దున ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు అని చెప్పేసి మనకు ఒక వాదన వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఆయన ఏ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఆయనకి ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేదు. సీరియస్లీ ఆయనకి ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బలం ఏంటంటే కేంద్రానికి ఫర్ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి క్యాపిటల్ ఇన్కమ్ మొత్తంగా పంపిస్తూ ఉన్నాడు. పదవిని కప్పం కడుతున్నాడు. కప్పంతో ప్రభుత్వాన్ని ఆయన సీటు కాపాడుకుంటున్నాడు. ఆ సీటును అసెంబ్లీలో కూడా బలం ఉంది కాబట్టి ఏదో విధంగా 5 ఏళ్ళు అయితే గడుపుకొస్తాడు. కానీ 5 ఏళ్ల కాలంలో ఏమి కాదు. ఈ ముఖ్యమంత్రితో ఏమి కాదని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఈయనతో ఏమి కాదు, ఏది కూడా అయితే లేదు. ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పిండు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, ఏది కావడం లేదు. ఆ ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఈ పంచిపెట్టే విధంగా, అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు ఏం కనబడతలేవు. వచ్చిన బడ్జెట్ని జీతాలకి ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ చేసిన తప్ప దానివల్ల ఏం కావడం లేదు. ఆయన రూపాయి సృష్టించడం రావడం లేదు, ఒక్క రూపాయి కూడా సంపాదించడం రావడం లేదు. మరి ఏం తెలియకుండా 420 హామీలు ఏ విధంగా ఇచ్చారు? బట్ హామీలు ఇవ్వడం వరకే తప్ప అమలు ఇంప్లిమెంటేషన్ అనేది ఈ ముఖ్యమంత్రి తెలియదు. పరిపాలన పైన అవగాహన లేదు. ఎక్కువ చదువుకున్నాడు కాదు, పైగా విద్యాశాఖ దగ్గర పెట్టుకుంటా అంటాడు. ఆయన ఏమైనా ఆయన చేసే పని ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకరిజం అనేది ఆయన ఇంతకుముందు చేసిండు. వీళ్ళ ముఖ్యమంత్రి అయినా కూడా అదే చేస్తుండు. రాష్ట్రాన్ని ఏమో దివాలా తీస్తున్నాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించి రేవంత్ రెడ్డి కుటుంబం యొక్క ఆదాయం మాత్రం పెంచుకుంటున్నాడు. రైట్ అన్న, ఇదే విషయానికి సంబంధించి నేను ఒక స్టేట్మెంట్ చూసిన మొన్న క్యాబినెట్ మీట్ తర్వాత, అంత అయిపోయిన తర్వాత 10 కోట్ల అంశంలో ఉంది అది ఇది దాని పక్కన కానీ ఏమని పార్టీ పరంగా చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, కేవలం 3000 కోట్లు మురిగిపోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడుతున్నామని చెప్పేసి. అంటే ఇది నిజంగా బీసీలని వాళ్ళ మీద అంత చిన్న చూపు ఉన్నట్టు కదా? ఇప్పుడు 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 3000 కోట్ల రూపాయలు ఎంత? పైగా బీసీలకు ఎవ్రీ ఇయర్ 20,000 కోట్ల రూపాయలు ప్రకటించినాడు. ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఫస్ట్ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత ఈ 3,000 కోట్ల గురించి మాట్లాడదాం. 2 ఏళ్ళు అయితే 40,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ 3,000 కోట్ల గురించి మాట్లాడదాం. కానీ నీకు ఇవ్వడం చేత కాదు, ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వడం చేత కాదు, నీ వల్ల ఏం కాదు. ఫైనల్లీ ఈయన వల్ల ఏం కాదు. రాష్ట్రం 5 ఏళ్ళు ముందుకు పోవడం కాదు, ఇంకో 5 ఏళ్ళు వెనకపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఈయనకి ఎక్కువ కాలం ఈయన వల్ల రాష్ట్రాన్ని దరిద్రం తప్ప ఇంకేం మిగిలే పరిస్థితి ఏం కనబడుతుంది. ఎట్లా ఉండబోతున్నారు రాబోయే భవిష్యత్ తరం? ఎట్లా ఉండబోతుంది? ఏముండదు, ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, గవర్నమెంట్ నడుస్తుంది. ఎందుకంటే మినిమం GST కేంద్రం అని వీళ్ళ వాటా వీళ్ళకి వస్తుంది, పన్నుల రూపంలో ఎంతో కొంత వస్తుంది కాబట్టి దానికి జీతాలు ఇస్తాడు. ఈ ఇందిరా మిల్ లాంటి ఫ్రీ బస్ కూడా అమలు చేస్తాడు, అయిపోతుంది. 5 ఏళ్ల కాలం గింతే, ఇంకా తప్ప ఏముండదు, అంతే ఏముండదు. రేపు బై ఎలక్షన్ సంబంధించిన 45 ఎంపీల మీద మిమ్మల్ని అడగాలి. నిజంగా మంచిదా అన్న రాజ్యాంగానికి, ప్రజలకు ఇట్లా పార్టీలు మారి ఒక పొద్దుతిరుగుడు పువ్వు లెక్క మారడం, ఇట్లా తిరగడం? వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే డబ్బులే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనీ మైండ్గా మారిపోయింది, విలువలు లేకుండా అయిపోయినాయి. జనం కూడా విలువలు తగ్గిపోయిన సందర్భం. డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేసే ఒక పరిస్థితి ఏర్పడింది. ప్రజలలో మార్పు వస్తే నాయకులలో మార్పు వస్తుంది. మరి ప్రజల్లో మార్పు రావడానికి కొంత టైం పట్టవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో డబ్బుదే మనీదే ప్రధాన వాస్తవంగా మారిపోయింది. అందుకే ఇవాళ బీసీలలో పూర్తిస్థాయిలో ఐక్యత రాకపోవడం గల కారణం కూడా ఏంటంటే డబ్బులమయమే మారిపోయింది. ఇక్కడ బీసీలలో కూడా ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. 136 కులాలు ఉన్నాయి. 136 కులాలన్నీ ఒక ఐక్యత రాగా వినిపించాలా. ఇలా గ్రూపులుగా వీళ్ళకు వాళ్ళుగా విడిపోయి వీళ్ళు వాళ్ళు కొట్లాడడం కాకుండా అందరం కలిసి కొట్లాడితే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీ ఉద్యమం వస్తే అందరి మెడలు వంచి ఈ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. అప్పుడు బీజేపీ వాళ్ళని మెడలు వంగుతాయి, టీఆర్ఎస్ వాళ్ళ మెడలు వంగుతాయి, కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంగుతాయి. అంటే బీసీలలో ఒక జన ఉద్యమాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే సాధ్యమా? ఎందుకంటే నేను ఒకసారి చూస్తుంటా, చాలా వరకు ఇక్కడంతా బాడుగ నేతలు చాలా మంది వస్తారు, ఒక పదవి చేసినట్టే వాళ్ళు నిమ్మలం కూర్చుంటారు. ఈ ఉద్యమాలు, ఈ బీసీ ప్రతిసారి జరిగే ఉద్యమాలలో ఎవరికో ఒకరికి మాత్రం న్యాయం జరుగుతుంది, కతిపై బీసీలంతా అన్యాయం అయిపోతారని చెప్పి చాలాసార్లు తెలిసినటువంటి నిజమా? అంటే తెలంగాణ ఉద్యమం కూడా అదే స్థాయిలో కొనసాగింది కదా. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కదా. బీసీ ఉద్యమం కూడా సాధ్యం అవుతుంది, ఐక్యత వస్తుంది. ఇంకా జనాన్ని ప్రభావితం చేసే నాయకులు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అక్షరాస్యులైన విద్యార్థులు కూడా ముందుకు వచ్చి వాస్తవాలని జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను మేల్కొల్పే ఒక ప్రయత్నం చేస్తా. విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు రాని కారణంగా ఎంత నష్టం జరుగుతుంది, ఒక మొత్తం లెక్కలతో సహా, అంటే ఇంజనీరింగ్ సీట్లలో, మెడికల్ సీట్లలో, యూనివర్సిటీ సీట్లలో, యూనివర్సిటీ PE సీట్లలో ఎంత నష్టపోతుంది బీసీ సమాజం అన్న అంశాన్ని నేను నెక్స్ట్ విద్యార్థులకు వివరించే ఒక ప్రయత్నం చేస్తా. నిరుద్యోగ సమాజాన్ని కూడా బీసీలలో ఎట్లా నష్టం జరుగుతుందో వివరించే ఒక ప్రయత్నం చేసి వాళ్ళని మేల్కొల్పే ప్రయత్నం చేస్తా నా వంతుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.